మిత్రులారా నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి వైబ్స్. మీ చిత్తలూరి వైబ్స్లో భాగంగా ఈరోజు మీకోసం మరో కవితతో నేను ముందుకొచ్చాను. ఇది మనిషి అలికిడి లేఖ అని 2021లో నేను రిలీజ్ చేసినటువంటి పుస్తకం అండి. ఈ పుస్తకంలోంచి మీకు కవిత వినిపిస్తున్నాను. కవిత శీర్షిక పిచ్చి తల్లి. మా అమ్మ గురించి పెద్దగా చెప్పడానికి ఏముందిలేండి. ఎన్నిసార్లు అతికించినా మళ్ళీ మళ్ళీ తెగిపోయిన బతుకు దారపోగు మా అమ్మ. నిత్యం శ్రమల తాడుకు ఉరేసుకుని మా భవిష్యత్తుకు ప్రాణం పోసిన సగటు కూలి తల్లి మా అమ్మ. అనేక చీకట్లు ముసిరిన దుఃఖ సమయాలను దీపం కింది నీడలోనే దాచుకుని ఇంటిల్లిపాది బతుకుదారికి వెలుగులు పంచిన జీవన దీపం మా అమ్మ. సముద్రమంత దుఃఖాన్ని కూడా కొంగులోనే ముడేసుకుని కన్నీరంటకుండా మా కాళ్ళు దాటించిన దిగులేరు మా అమ్మ. బాధల సుడిగుండాలు, అభద్రతా తుఫానులు, పేదరికపు ఉప్పెనలు మా అమ్మను తీరంలా ముట్టడించిన మా బతుకు పడవలని క్షేమంగా ఒడ్డుకు చేర్చిన ధీశాలి మా అమ్మ. మా అమ్మ గురించి చెప్పుకోవడానికి ఏముంది పెద్దగా. నిలువెత్తు కూలితనం, కడుపు నిండా బువ్వతనం, బతుకంతా కన్నీరై ప్రవహించిన పిల్లల నోటికి పన్నీరందించిన పాలచన్ను మా అమ్మ. ఎన్ని రాళ్ల దెబ్బలు తిన్నా ఫలాలే పంచిచ్చిన చెట్టు తల్లి మా అమ్మ. అందరికీ అన్నీ ఊడ్చిపెట్టి తనకంటూ ఏమీ మిగిల్చుకొని ఒట్టి ఖాళీ పళ్ళెము మా అమ్మ. అందరికీ అన్నీ ఊడ్చిపెట్టి తనకంటూ ఏమీ మిగిల్చుకొని ఒట్టి ఖాళీ పళ్ళెం మా అమ్మ. ఎవరి ద్వేషాన్నైనా ఎందరి ఆవేశాన్నైనా గుండెల్లోనే దాచుకుని ప్రేమను మాత్రమే పంచిపెట్టే ఒట్టి పిచ్చి తల్లి మా అమ్మ. మా అమ్మ గురించి అంతగా చెప్పుకోదగింది ఏముందునండి. ధన్యవాదాలండి. ఇది అమ్మ మీద నేను రాసిన కవిత్వం. కవిత్వంలో జీవితం ఉంటుంది, జీవితంలో కవిత్వం ఉంటుంది. మరి జీవితాన్ని సంస్కరించుకోవడానికి మంచి కవిత్వం దోహదపడుతుంది. అందుకే ఈ కవిత నచ్చినట్లయితే మరి మీ గ్రూపుల్లో తప్పక షేర్ చేస్తారు కదా. ఐ వాంట్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్ వన్స్ అగైన్. మీ చిత్తలూరి. వీలైతే ఈ పుస్తకం కూడా చదవండి. మీ చిత్తలూరి.